నమస్తే. అనకాపల్లి ఉమా ఒక కామన్ ఉమన్ నౌ బికేమ్ ఎ టాక్ ఆఫ్ ది టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటి ఎవరు ఈ అనకాపల్లి ఉమా? కేసు ఏంటి అంటే, ఆమెకి ఒక ల్యాబొరేటరీ ఉందట. ఒక చిన్న ల్యాబ్, 20 సంవత్సరాల నుంచి నడుపుకుంటున్నటువంటి ఒక ల్యాబ్ అనకాపల్లిలో. మరి అక్కడ లోపల వాట్ కైండ్ ఆఫ్ ల్యాబ్ అనేది నాకైతే ఇన్ఫర్మేషన్ దొరకలేదు. బట్ ఏదో ఒక ల్యాబ్ అయితే నడుపుకున్నారు. పెద్ద ఎక్విప్మెంట్స్ కూడా ఏమి లేకుండా ఒక చిన్న ల్యాబ్. మరి ఏమన్నా ఫార్మాస్యూటికల్కి సంబంధించి ఏమన్నా టెస్ట్ చేసే ల్యాబా, లేకపోతే ఏమైనా సాయిల్ టెస్ట్ చేసేదా? బట్ వీ డోంట్ నో. ఐ డోంట్ నో మచ్ వాట్ షీ డస్ ఇన్ ద ల్యాబ్. బట్ ఒక లో స్కేల్లో నడిపేటువంటి ఒక చిన్న ల్యాబ్ అది నడుపుతుంది ఉమా. ఓకే, ఇప్పుడు ఆమెకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆమె కష్టం ఏంటి? ఇప్పుడు అక్కడ బల్క్ డ్రగ్ పార్క్, అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ గవర్నమెంట్ పెడుతుంది. అక్కడ ఈ బల్క్ డ్రగ్ పార్క్ గవర్నమెంట్ పెడుతున్న ఆ ఏరియాలోకి ఈమె ల్యాబ్ వచ్చింది. అక్కడ అందరూ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ చేస్తుంటే ఇప్పుడు ఈమె ల్యాబ్కి సంబంధించి ఆ ప్లేస్ కూడా ఇప్పుడు ఆ బల్క్ డ్రగ్ పార్క్ కావాలి అనకాపల్లిలో. ఈమెకి ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చారు, ఏం చేశారు మనకైతే తెలియదు. సడన్గా గవర్నమెంట్ అథారిటీస్ వెళ్ళి ఆ ల్యాబ్ని ఆమె సీజ్ చేశారనమాట. ల్యాబ్ని సీజింగ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ. కోర్స్ అపోజిషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉమాకి తరపుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ మేము చేసింది తప్పేం కాదు, లీగల్ ప్రకారంగా చేసామని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఆ ల్యాబ్ని సీజ్ చేయటం కరెక్టా లేదా అనేది ఇక్కడ చర్చ. ల్యాబ్ని సీజ్ చేయటం కరెక్టా లేదా? గవర్నమెంట్ ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు మరి గవర్నమెంట్ చట్టం ప్రకారం వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసుకోవడానికి ముందు నోటీస్ ఇస్తారు. నోటీస్కి రెస్పాండ్ అవ్వకపోతే కొద్దిగా టైం ఇస్తారు. అది కూడా రెస్పాండ్ అవ్వకపోతే బలవంతంగానే తీసుకుంటారు. అలాంటి చట్టాలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆగిపోకూడదు కదా, దానికి తీసుకుంటారు. దానికి చట్టం అయితే ఉంది. కానీ ఈమెకు కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి. రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300A. ఈమెకు ఒక రైట్ టు ప్రాపర్టీ నాకు ఆర్టికల్ 300A ఉంది. ల్యాబ్ అనేది ఆమె లైవ్లీహుడ్ సోర్స్. అది పెద్ద కంపెనీ కాదు, వ్యాపారం కాదు, లైవ్లీహుడ్ తీసేసేటప్పుడు ఆర్బిట్రరీ డిప్రివేషన్ ఆఫ్ పావర్టీ విదౌట్ లీగల్ అథారిటీ ఆర్ కంపెన్సేషన్ హ్యాండ్ ఓవర్ చేయకుండా, కంపెన్సేషన్ ఇవ్వకుండా లైవ్లీహుడ్ని మీరు తీసేయకూడదు అనే చట్టం ఉంది. రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300A. ఆమెకు నోటీస్ ఇచ్చి ఇదిగోండి ఇక్కడ తీసుకుంటున్నాము, మీరు తర్వాత డబ్బులు ఇస్తాం వెళ్ళండి అంటే లైవ్లీహుడ్ కుదరదు. అది మీరు కంపెనీలు చేయొచ్చు, కంపెనీ పూలింగ్ చేస్తారు. ఏదో ఒక ల్యాండ్, ఒక 1 ఎకరా 2 ఎకరాల భూమి ఉంది అనుకోండి, ఇక్కడ హైవే వేస్తున్నాము, మీరు తర్వాత కంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి ముందు హైవే వేసేస్తారు ల్యాండ్ తీసుకొని. లైవ్లీహుడ్ కదా అలా కుదరదు. లైవ్లీహుడ్ అదే జీవనాధారం, దాని మీదే వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళకి మీరు కంపెన్సేషన్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కంపెన్సేషన్ ఇచ్చి అలాంటి ల్యాబ్ ఇంకొకటి పెట్టించి అప్పుడు వాళ్ళకి జీవనాధారం కల్పించి తీసుకోవాలని చట్టం ఉంది. రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300A. ఆర్బిట్రరీ డిప్రివేషన్ ఆఫ్ ప్రాపర్టీ విదౌట్ లీగల్ అథారిటీ ఆర్ కంపెన్సేషన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా LARR యాక్ట్ సెక్షన్ 430 రిక్వైర్డ్ ఫర్ కంపెన్సేషన్ CIA. ఓకే, అది వైలేట్ చేశారని నాకు అనిపించింది. ఆమె కరెక్ట్ ఈ పాయింట్లో నాకు అర్థమైంది. రైట్ టు లైవ్లీహుడ్ ఆర్టికల్ 21. ఇంటర్ఫరెన్స్ విత్ ఎబిలిటీ టు ఎర్న్ ఎ లివింగ్, ఎంగేజింగ్ లైఫ్ అండ్ డిగ్నిటీ. దాన్ని మనం సడన్గా తీసేయకూడదు. జీవనాధారం సడన్గా తీసేయకూడదు. చట్టాలు ఖాళీ ల్యాండ్ని మీరు బలవంతంగా లాక్కోవచ్చు, ఫ్యాక్టరీలని బలవంతంగా లాక్కోవచ్చు, కానీ ఇట్లాంటి జీవనాధారం మీద ఉన్నటువంటి ఫ్యాక్టరీని బలవంతంగా లాక్కోకూడదు. మరి ఆమెకు డబ్బులు ఇస్తానంటే వద్దందా, లేదంటే తర్వాత ఇస్తాం ముందు మీరు ఇవ్వండి అన్నారా, లేదు బలవంతంగా నోటీస్ పంపించి ఖాళీ చేయమన్నారా? ఇవన్నీ ఐ డోంట్ నో. బట్ బేస్డ్ ఆన్ ది న్యూస్ ఇవన్నీ జరగలేదు అనుకుంటా. అవన్నీ జరిగితే ఆమె రోడ్డు మీదకి ఎందుకు వచ్చి గొడవ చేసింది?
ఓకే, 20 సంవత్సరాల ల్యాబ్ మూసేశారని చెప్పి ఇప్పుడు ఆమె రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తుంది, నా ల్యాబ్ మూసేశారని. దెర్ ఈజ్ అనదర్ థింగ్, రైట్ టు ఫెయిర్ హియరింగ్, ఆర్టికల్ 14 and 21. మనకి ఆర్టికల్ 14 and 21 రైట్ టు ఫెయిర్ హియరింగ్. నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి రెస్పాండ్ అవటానికి సఫిషియంట్ టైం ఇవ్వాలి మీరు. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే లాయర్ని పంపించాలి, అంతే తప్ప అధికారులను పంపించి సీజ్ చేయకూడదు. యూ టు సెండ్ ఏ లాయర్, జుడిషియల్ ఓవర్ సైట్ బిఫోర్ యాక్షన్. ముందు ఒక అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపించాలి. వేకెన్సీ నోటీస్ వేరు, లీగల్ నోటీస్ వేరు. ఒక షాప్ని ఇదిగో ఇక్కడ నోటీస్ ఇస్తారు గవర్నమెంట్, ఇది దీని మీద వస్తుంది, మీరు ఇక్కడి నుంచి లేచిపోండి అని. వాళ్ళు లేకపోతే లీగల్ నోటీస్ పంపించాలి, అంతే తప్ప డైరెక్ట్గా వచ్చి సీజ్ చేయకూడదు. దట్ ఈస్ రైట్ టు ఫెయిర్ హియరింగ్, ఆర్టికల్ 14-21. మరి ఆమెకి అదంతా చేశారా లేదా డౌట్ఫుల్లే. జెండర్ స్పెసిఫిక్ ప్రొటెక్షన్, మోర్ ఓవర్ షీఈ్ ఉమెన్. ఆమె వాళ్ళకి స్పెసిఫిక్గా ఆర్టికల్ 51-21 మీద కొన్ని చట్టాలు చేశారు. కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, డొమెస్టిక్ వైలెన్స్ అంటే భార్యకే కాదు, ఏ మహిళని ఇబ్బంది పెట్టినా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి లేచిపోమని అదంతా డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తాయి. డిస్క్రిమినేట్, హెరాస్మెంట్, ఇవన్నీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హెరాస్మెంట్ కూడా డొమెస్టిక్ కిందకి వస్తాయి. ఓకే, మరి ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ పార్టిసిపేషన్ రైట్స్. మరి అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ అంటే మరి అక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అందుకని నేను ఇవ్వలేదని ఆమె అడ్డం జరిగింది అనుకోండి, దట్ బికమ్స్ అనదర్ రైట్. నేను ఎందుకు ఇవ్వట్లేదంటే ఇది ఎన్విరాన్మెంట్, బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఎన్విరాన్మెంట్కి దెబ్బతీసిద్ది, అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు కోఆపరేట్ అని ఆ రీజన్ చెప్పినప్పుడు షీ హ్యాస్ రైట్ టు డూ అపోజ్ ది ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. ఇవన్నీ కూడా ఆమెకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ అన్నిటిని మనం కాదని టక్కన వెళ్ళిపోయి షాప్ కూల్చేశారు అని, అంటే మూసేసేసి ఏమంటారు, సీజ్ చేశారు, కూల్చడం కాదు సీజ్ చేశారని చెప్పి నాకు ఒకటైతే అర్థమైంది ఇది మొత్తం చదివిన తర్వాత. ఓకే, బట్ గవర్నమెంట్ ఏమంటుంది అసలు యాక్చువల్గా, వై గవర్నమెంట్ ఒక్కసారి చూస్తాం, గవర్నమెంట్ ఏ రీజన్తో సీజ్ చేశారు ఫస్ట్ ఆఫ్ అనేది చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, వై ప్రైమరీ ఎలీజ్డ్ రీజన్ ఏంటంటే డైరెక్ట్గా ఆమెకి నోటీస్ ఇచ్చారని చెప్పి ఆమె రెస్పాండ్ అవ్వలేదట. సీలింగ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ అండర్ ది అథారిటీ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంటల్ క్లోజ్ చేశారట. ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ పబ్లిక్ పర్పస్, వాళ్ళకి ఒక చట్టం ఉందన్నమాట, అది రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహబిలిటేషన్, రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. దాని ప్రకారం మేము నోటీస్ ఇచ్చాము, ఆమె వినలేదు కాబట్టి ఇప్పుడు మూసేసామని చెప్తున్నారు. ఓకే, సరే ఏదేమైనా అఫ్కోర్స్ అపోజిషన్ వాళ్ళు ఆమెకు తరపున వెండెటా పాలిటిక్స్ చేస్తున్నారు, అది ఇదని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ లేదు, మేము చట్ట ప్రకారం ఇచ్చామని అంటున్నారు. ఇప్పుడు వాట్ ఎవర్, నేనేమంటున్నానంటే, నేను ఈ వీడియో మాట్లాడడానికి నాకు కారణం ఏంటంటే, ఆ ల్యాబ్ చాలా చిన్న ల్యాబ్, అంటే కుట్టు మిషన్ లాంటిది, కిరాణా స్టోర్ లాంటిది, అరటికాయలు మామిడికాయలు అమ్ముకున్న బండితో అమ్ముకుంటుంటారు కదా, అలాంటివి ఆ రేంజ్లో ఉన్నటువంటి చిన్న ల్యాబ్ అది. అదే జీవనాధారం అయినప్పుడు దానికి మిగతా షాపులు ఎత్తేసినట్టుగా, కంపెనీలు ఎత్తేసినట్టుగా ఎత్తేయకూడదు. అందుకే లైవ్లీహుడ్కి సంబంధించింది. దాన్ని జాగ్రత్తగా ఆమెకి కంపెన్సేషన్ డబ్బులు ఇచ్చిన తర్వాత వెకేట్ చేయించాలి. డబ్బులు ఇచ్చి ఆ లైవ్లీహుడ్ ఇంకొక ప్లేస్లోకి షిఫ్ట్ చేసి, పర్లేదు ఈరోజు వాళ్ళకి భోజనం దొరికిద్ది అని వాళ్ళకి సేఫ్గా షిఫ్ట్ చేసిన తర్వాతే మీరు అట్లా సీజ్ చేయాలి తప్ప, లైవ్లీహుడ్కి సంబంధించినటువంటి షాపుల్ని డైరెక్ట్గా సీజ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఐ థింక్ ఇట్ ఈస్ LARR యాక్ట్ సెక్షన్ 430 రిక్వైర్స్ ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం పొరపాటు అనేది నేనైతే అనుకున్నా గవర్నమెంట్ తరపు నుంచి. రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ లైవ్లీహుడ్. ఇది ఒక కోర్టులో కూడా ఓల్గా వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. నువ్వు ఇలాగ లైవ్లీహుడ్ని తీసేసేటప్పుడు మీరు వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత తీసేయాలని చెప్పేసి.
సరే, ఇవన్నీ నాకు ఆమె చూడగానే దానికి సంబంధించి నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తాను. థ్యాంక్ యూ. నమస్కారం.